హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక న్యూ రెసిపీతో వచ్చేసాను. ఇవాళ మనము చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. దానికోసం నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను పెనంలో. కోడిగుడ్డు అనేది ఒక గ్లాస్లో వేసి బాగా చిలికించి ఇప్పుడు నేను కోడిగుడ్డు వేసి అది బాగా కలుపుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికెన్ వేసాను. ఫ్రై చేసిన చికెన్ చిన్న చిన్న ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకున్నాము. 5 చికెన్ పీసెస్ వేసాను. అందులో కొద్దిగా ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్నాను, కొద్దిగా క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి, క్యాప్సికమ్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి కొద్దిగా వెనిగర్ వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బాస్మతి రైస్ ఉడికిచ్చి పెట్టుకున్నాం మనం. ఆ బాస్మతి రైస్ని వేసుకొని బాగా కలపండి. చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుండిద్ది, ట్రై చేయండి. ఇందులోకి దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, మళ్ళీ టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోండి. కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకోండి. టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే అది రుచి బాగుండిద్ది ఫ్రైడ్ రైస్కి. ఒకసారి బాగా కలపండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కలపండి. మనం కలిపిన దాన్ని బట్టి ఉండిద్ది ఫ్రైడ్ రైస్ అనేది చాలా రుచిగా ఉండిద్ది. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరికిద్ది కదా మనకి సూపర్ మార్కెట్లో, అదైనా వేసుకోండి. లేకపోతే నూరి పెట్టుకున్న మసాలా అయినా వేసుకోండి. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్, ఇది చాలా బాగుండిద్ది. అది బాస్మతి బియ్యంతో చేసింది కదా, చాలా రుచిగా ఉండిద్ది. ఇలా ఫ్రెండ్స్ బాగా కలపండి. మనం కలిపిన దానిని బట్టి ఉండిద్ది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఒక్కసారి బాగా కలపండి. ఇది బాస్మతి బియ్యంతో చేసిన ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుండిద్ది, చాలా రుచిగా ఉండిద్ది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది బాగా కలుపుకోండి. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ బిస్మిల్లా బిర్యానీ పాయింట్ ఉంది. అక్కడ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇవన్నీ చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. మా అబ్బాయి వీడియో తీసుకుని వచ్చాడు. నేను అది పెడదామని చెప్పి మీకు పెడుతున్నాను. ఇది ఫ్రైడ్ రైస్ మాత్రం చాలా రుచిగా ఉండిద్ది. ఇలా ట్రై చేయండి. నేను ఒకసారి చేస్తాను ఫ్రైడ్ రైస్. వాడు బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్, అందుకే నేను వీడియో తీసి పెడుతున్నాను మీకు. దీనికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకోవట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్ పెడతాను మీకు. వాళ్ళ ఫ్రైడ్ రైస్ పెట్టాలనే ఇదితో నేను మా బాబు చేత షూట్ చేయించాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కస్తూరి మేతి వేసుకున్నాను. మనకి షాపులో దొరికింది కదా కస్తూరి మేతి. లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి, ఆ టేస్టే వేరు కదా. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం టేస్ట్ అమోఘంగా ఉంది ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉండిద్ది.